ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో దాదాపు 33 అంశాలకు సంబంధించి చర్చించటం, వాటిని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానం 4O 2025-30 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, ఈ మధ్య ఈ పారిశ్రామిక వ్యర్థాలు కానివ్వండి, మున్సిపల్ వేస్ట్ కానివ్వండి, లేకపోతే డ్రైనేజీ వేస్ట్ కానివ్వండి, రకరకాల వేస్ట్లు ఇవన్నీ కూడా పెద్ద ఛాలెంజ్గా మారిన విషయం అందరికి తెలిసిందే. గతంలో మనం చూసాం, చెత్త పన్ను కూడా వేసి ప్రజల మీద భారం మోపారు, కానీ చెత్తని క్లియర్ చేయలేక దాదాపు 80,000 టన్నుల్ని వారసత్వంగా మరి కొత్త ప్రభుత్వానికి కూడా అందించడం జరిగింది గత ప్రభుత్వం. మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఈ సవాళ్ళను ఏ విధంగా ఎదుర్కోవాలి, దీని ద్వారా కూడా ఈ చెత్త ద్వారా కూడా పర్యావరణం రక్షించడం కానివ్వండి, లేకపోతే ఎన్విరాన్మెంట్ సాధించడం కానివ్వండి, లేకపోతే మంచి వాతావరణాన్ని సాధించడం కానివ్వండి, దీన్ని వినియోగించి ఏ విధంగా ఆర్థికపరమైన బెనిఫిట్ పొందాలనే విషయంలో పెరుగుతున్న పారిశ్రామిక వ్యర్థాల సవాళ్లు, అభివృద్ధి చెందుతున్న స్థిరత్వ అవసరాలు మరియు సర్క్యులర్ ఎకానమీ నమూనాల నుండి వెలువడుతున్న ఆర్థిక అవకాశాలను మంత్రివర్గం సమగ్రంగా సమీక్షించింది. ఈ వివరణాత్మక మూల్యాంకన తర్వాత మంత్రివర్గం 2025-2030 కాలానికి ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానాన్ని అధికారికంగా ఆమోదించింది. స్వర్ణాంధ్ర 2047 సాకారంలో భాగంగా ఈ విధానం భారతదేశంలో మొట్టమొదటి సమగ్ర సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానం చెత్త నుండి సంపద సృష్టి నిలిచి ద్విస్థాయి మౌలిక సదుపాయాల నమూనా, పారిశ్రామిక సింబయాసిస్ ఆవశ్యకత, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ మరియు సర్క్యులర్ ఎకానమీ ఇంటరాక్టివ్ ఆర్థిక డాష్బోర్డ్ వంటి ప్రత్యేకతలు కలిగి ఉంది. ఇదేంటంటే ఈ వేస్ట్ అంతటిని కూడా మనం ప్రాపర్ ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేసి ప్రజలకి ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్ని కలిగించుకోకుండా దీన్ని రీసైకిల్ చేసి దీని ద్వారా ఆదాయాన్ని పొందటం ఈ విధానం యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాం. దీంట్లో ఎంఎస్ఎంఈని కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని వినియోగించుకుని ఫ్యాక్టరీస్ ఎంఎస్ఎంఈస్ స్థాపించాలని ఔత్సాహికులకి ల్యాండ్ అలాట్మెంట్ కానివ్వండి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానివ్వండి, అదేవిధంగా ఇన్సెంటివ్స్ కానివ్వండి, అది కూడా ఈ పాలసీలో చెప్పబడింది. కాబట్టి ఇది రాబోయే సంవత్సరాల్లో పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ని సాధించడమే కాకుండా దీని ద్వారా ఆదాయాన్ని కూడా పొంది ఏదైతే విజన్ 2047 ఉందో ఆ లైన్లో ఈ ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఏపీ టూరిజం భూమి కేటాయింపు విధానం 2024-29కి అనుబంధ చేరికలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో టూరిజం డెవలప్ చేయటం ద్వారా, టూరిజం ఇండస్ట్రీని డెవలప్ చేయటం ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అంతేకాకుండా రాష్ట్రం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందిద్ది. ఇది ఒక పర్యాటక కేంద్రంగా, ఎందుకంటే మనకి మంచి మంచి టూరిజం స్పాట్స్ ఉన్నాయి. పోలవరం దగ్గర కానివ్వండి, లేకపోతే అరకు కానివ్వండి, లేకపోతే చాలా ప్రాంతాల్లో ఒక టెంపుల్ టూరిజం, వీటన్నిటిని కూడా డెవలప్ చేస్తానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఒక మంచి పాలసీతో ఇప్పటికే మేము ఆల్రెడీ వచ్చాము. దాంట్లో ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడ హోటల్ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే, టూరిజం ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయాలనుకుంటే వారికి అనేక విధాలుగా మరి ఇన్సెంటివ్స్ కానివ్వండి, ల్యాండ్ అలాట్మెంట్స్ కానివ్వండి చేస్తామని చెప్పేసి ఇప్పటికే పాలసీలో పేర్కొన్నాం. ఇప్పుడు ఇంకా మరింత పారదర్శకంగా ఇన్సెంటివ్స్ ఇచ్చినా, ల్యాండ్ ఎలకేషన్ చేసినా, లేకపోతే డెవలపర్ని సెలెక్ట్ చేసినా కూడా
మరింత పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పాలసీలో ఈ మార్పులు చేయటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఏదైనా సరే ఏ డెవలపర్ని సెలెక్ట్ చేయాలన్నా కూడా ఒక ప్రాజెక్టు చేయాలంటే ఆ ప్రాజెక్టు చేయగలిగిన కెపాసిటీ ఉందా లేదా అని ఎవాల్యుయేట్ చేయటం, అదేవిధంగా వారి గత ఆర్థిక పరిస్థితి, వాళ్ళ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కానివ్వండి, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని మాత్రమే చేయటం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. వాళ్ళ దీంట్లో ఏంటంటే వాళ్ళకి స్పెసిఫిక్ కండిషన్స్ని పెట్టి ఒక లార్జ్ ప్రాజెక్ట్ అయితే 2 సంవత్సరాల్లో, అంటే భూమి కేటాయించిన తర్వాత, అంటే మనం చాలామందిని చూస్తూ ఉంటాం చాలా రాష్ట్రాల్లో, కానీ గతంలో మన రాష్ట్రంలో కూడా ల్యాండ్ అలాట్మెంట్ చేసినాక దాన్ని ఎటువంటి డెవలప్మెంట్ చేయకోకుండా ఆ ప్రాజెక్ట్ని డిలే చేసే ప్రాసెస్ని మనం చాలా చూసాం. అటువంటి వాటిని నివారించడానికి కానివ్వండి, అదేవిధంగా ఒకే ప్రాజెక్టుకి ఇద్దరు పోటీ పడితే ఏ విధమైన ఎవాల్యుయేషన్ చేయాలి, వారి ఫైనాన్షియల్ కెపాసిటీ కానివ్వండి, ఎవరైతే పెద్ద ప్రాజెక్టు పెడితే ఎక్కువ రూమ్స్ని ఏర్పాటు చేస్తారో కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి వారికి కేటాయించాలనేది పాలసీలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా సరే భూమి హ్యాండ్ ఓవర్ చేసిన 3 నెలల్లోనే ఇది ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించాలనే కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది. లార్జ్ ప్రాజెక్ట్స్ అయితే 2 yearsలో పూర్తి చేయాలి. అదేవిధంగా మెగా ప్రాజెక్ట్స్ అయితే 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. అల్ట్రా మెగా అయితే 4 సంవత్సరాల్లో చేయాలని చెప్పేసి కూడా నిబంధనలు పెడతాం జరిగింది. అదేవిధంగా వాళ్ళు మరీ ఎక్కువగా డిలే చేస్తే, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ని అసాధారణంగా డిలే చేసినట్లయితే భూమి కేటాయింపులను కూడా క్యాన్సిల్ చేస్తానికి కూడా ప్రభుత్వం హక్కు పెట్టుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా కమిషన్గా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మరి మండల కృష్ణరావు గారి గురించి తెలియని వారు ఎవరుండరు ఈ ప్రాంతంలో. వారు దివిసీమ గాంధీగా పేరు పొందిన వ్యక్తి. అటువంటి ఆయన జీవన శైలి, ఆ పేరు ఆయన సంపాదించారంటే ఆయన జీవన శైలి ఏ విధంగా ఉండేదో, ఏ విధంగా శాంతి లేకపోతే ప్రజల సంబంధాలు ఏ విధంగా నడిపేవాళ్ళో కూడా అందరికీ తెలిసిందే. అంతేకాకుండా దివిసీమ ఉప్పెన చాలామందికి గుర్తుంటుంది. కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా బరీ చేయటం కానివ్వండి, వారికి పునరావాసం కల్పించడం కూడా ఆయన అత్యంత ప్రముఖ పాత్ర నిర్వహించిన విషయం కూడా ఈ ప్రాంత వాసులందరూ, కృష్ణా జిల్లా వాసులందరూ కూడా తెలిసిందే. మరి వీరు ఈ అధికార భాషా సంఘం ఏదైతే ఉందో దాని స్థాపనకు కూడా 1966 అనుకుంటాను, 60sలో ఈయనే ప్రముఖ పాత్ర వహించి ఆ సంఘాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారనే విషయం కూడా అందరికీ తెలిసిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఆయన భాష అభివృద్ధి కోసం, తెలుగు భాష అభివృద్ధి కోసం, తెలుగు భాషని అధికారికంగా అధికార కార్యకలాపాల్లో కూడా వినియోగించాలని ఆనాటి నుంచి కూడా మరి ఆయన చేసిన కృషి కానివ్వండి, లేదు ఆయన చేసిన గొప్ప పనులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మరి ఈ భాషా సంఘం పేరుని మండలి వెంకటకృష్ణారావు అధికార భాష కమిషన్గా మరి మార్చే ప్రతిపాదనని ప్రభుత్వం ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయేతర భూమి చట్టం 2006 రద్దు చేసే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు చట్టం 2016, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2014, ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ చట్టం 1920 మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం 1965లకు కొన్ని సవరణలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంటే నాలా మారుతుంది కాబట్టి ఈ ల్యాండ్ కన్వర్షన్ ప్రొసీజర్స్లో ఇంతకుముందు ఏంటంటే మనం నాలా అప్లై చేస్తే ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ని ఈ రద్దు చేయటం మూలంగా మార్పు వస్తుంది. కాబట్టి ఈ మిగతా దానికి కనెక్టెడ్గా ఉన్న ఈ చట్టాలను కూడా అమెండ్మెంట్ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం, ఈ 4 చట్టాలను కూడా. మరి దీంట్లో ఏంటంటే వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర అవసరాల కోసం మార్చినప్పుడు వచ్చే ఏదైతే
ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో ఆ ఛార్జెస్ని ఆ ప్రాంతంలో మౌలిక వసతులు అభివృద్ధి కోసం వినియోగించాలని చెప్పేసి ఈ ఈ మార్పు యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా సూచన చేయడం ఏంటంటే, ఎక్కడైతే ఈ భూ మార్పిడి జరిగిందో ఆ మార్పిడి ద్వారా వచ్చిన ఈ డెవలప్మెంట్ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో ఆ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కన్వర్షన్ డిఫరెంట్ ఛార్జెస్ ఉన్నాయి, ఆ ఛార్జెస్ని అక్కడ వినియోగించాలని చెప్పేసి. గుంటూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 2954 చదరపు గజాల మున్సిపల్ భూమిని 33 సంవత్సరాల కాలానికి అంటే విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ 2017 నుంచి 37/2017 నుంచి అద్దెకు GMS 340 రెవెన్యూ శాఖ డేటెడ్ 21/7/2006 నిబంధనల ప్రకారం ఎకరానికి 1000 రూపాయల చొప్పున అద్దె వసూలు చేసే పద్ధతిలో ఇవ్వడానికి మరియు 99 సంవత్సరాల వరకు పొడిగింపు చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తూ అద్దెకు ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఏపీసీఆర్డీ అథారిటీ 18/8/2025 చేసిన రిజల్యూషన్ నెంబర్ 572/2025 ద్వారా ఆమోదించిన నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చేందుకు L1 బిడ్డర్లకు పని అప్పగించేందుకు అమలు పరిచేందుకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ADCL విజయవాడకు అధికారం ఇచ్చి ప్యాకేజీలు 43, 44 పనుల అవార్డును L1 బిడ్డలకు అప్పగించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ 44 ప్యాకేజీ ప్రకారం అమరావతి ప్రాంతంలో క్లియర్ వాటర్ పంప్ హౌస్, అదేవిధంగా SUGRలో ఎలక్ట్రో మెకానికల్ పనులు చేయడానికి నిర్దేశించిన టెండర్ అది. అదేవిధంగా 43 టెండరు ఇంటేక్ వెల్, అంటే ఈ ప్రాంతానికి మంచినీటి వసతులు ఏర్పాటు చేసే ఇంటేక్ వెల్స్ కానివ్వండి, అప్రోచ్ బ్రిడ్జ్, రా వాటర్ పంపింగ్ మెయిన్ పనులు ఈ ప్యాకేజీలో ఉన్నాయని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దీని L1 బిడ్డలకి అప్పగించేందుకు మన క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. దీనివల్ల ఏదైతే అమరావతిని అభివృద్ధి చేయాలి త్వరితగతిన, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడిన అమరావతిని ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నామో, ప్రజలందరికీ కూడా ఉపయోగపడి సౌకర్యవంతంగా ఉండే రాజధాని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము, దాంట్లో దీని మూలంగా కూడా ఆ లక్ష్యం నెరవేర్చడానికి అవకాశం ఉందని చెప్పేసి మనం చేస్తాను. అమరావతి క్యాపిటల్ సిటీ ఆంధ్రప్రదేశ్లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద గ్రామ పంచాయతీలలోని ల్యాండ్ పూలింగ్ సిస్టంలోని జోన్లలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి 7 సంవత్సరాల నిర్వహణ మరియు రక్షణతో EPC మోడ్ కింద జోన్ వారీగా టెండర్లను ఆహ్వానించేందుకు అనుమతిస్తూ అభివృద్ధి మౌలిక సదుపాయాల కార్యక్రమం కోసం 904 కోట్ల మొత్తంకు పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే మన క్యాపిటల్ రాజధాని అమరావతి రాజధాని చుట్టూతా ఏదైతే 25 గ్రామాలు ఉన్నాయో, మరి ఆ గ్రామాల్లో కూడా ఈ స్థాయి అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ స్థాయిలో అయితే మనం డెవలప్ చేస్తామో ఆ స్థాయిలో 25 గ్రామాల్లో కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆ గ్రామ ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీ మేరకు ఇప్పుడు అదే స్థాయిలో రాజధాని స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి టెండర్లు పిలవడానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏదైతే ప్రతిపాదన చేశారో దానికి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాము. CRDO ప్రాంతంలోని వివిధ సంస్థలకు భూమి కేటాయింపు సమీక్షకు సంబంధించి మంత్రివర్గ బృందం 19వ సమావేశంలో చేసిన సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు అమరావతి భూమి కేటాయింపు నియమాలు 2017 మరియు అమరావతి ల్యాండ్ అలాట్మెంట్ రెగ్యులేషన్స్ 2017 నిబంధనలకు అనుగుణంగా మంత్రివర్గ బృందం సిఫార్సుల ప్రకారం ఏపీసీఆర్డీఏ కమిషనర్ అవసరమైన చర్యలు తీసుకునేలా అనుమతించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదేమిటంటే మనందరికీ తెలిసిందే, మన అమరావతి ప్రాంతంలో అమరావతిని అనౌన్స్ చేయగానే అప్పుడు ఒక ప్రముఖ విద్యా సంస్థ SRM కానివ్వండి, VIT కానివ్వండి, ఈ ప్రాంతంలో యూనివర్సిటీస్ ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే.
గత ప్రభుత్వంలో ఈ విద్యా సంస్థను కూడా చాలా ఇబ్బంది పెట్టారు, వారికి కావాల్సిన కనీస మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయలేదు అని చెప్పేసి ఆ రోజు పేపర్లో మనందరం కూడా చదివాం. ఇప్పుడు వారికి 100 ఎకరాల కాడికి 2 యూనివర్సిటీస్ కూడా ఒక కాలేజీలో 11,000 స్టూడెంట్స్, ఒక కాలేజీలో 17,000 స్టూడెంట్, విఐటిలో 17,000, ఎస్ఆర్ఎంలో 11,000 స్టూడెంట్స్ ఉన్నట్లున్నారు. మరి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే 5 లక్షల విద్యార్థుల బేస్ని అమరావతిలో ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఏదైతే పనిచేస్తూ ఉన్నామో దాంట్లో భాగంగా ఈ రెండు యూనివర్సిటీస్ ఎక్స్పాన్షన్ కోసం చేసిన ప్రతిపాదనల్ని, ఎందుకంటే ఈ విఐటి ఏదైతే ఉందో ఇప్పుడు 17,000 ఉన్నారు, వాళ్ళు ఎక్స్పాండ్ చేసిన తర్వాత 34,000 స్టూడెంట్స్ని చేర్చుకోవాలని చెప్పేసి ప్రతిపాదన ఒకటి ఉంది. అదేవిధంగా ఎస్ఆర్ఎం కూడా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే వారికి 100 ఎకరాలు, చెరకు 100 ఎకరాలు, ఎకరా 2 కోట్ల రూపాయలకి భూమి కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నేను ఒక్కొక్కటి ఉందా, గతంలో 100 ఇచ్చాము. 17,000 మంది స్టూడెంట్స్ని, కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్స్ని ఇద్దరు కూడా డెవలప్ చేశారు. ఫుల్ స్కేల్లో ఆ యూనివర్సిటీస్ 2 పనిచేస్తూ ఉన్నాయి. ఆ 2 యూనివర్సిటీస్ కూడా ఎందుకంటే వాటికి ఉన్న మంచి రిప్యుటేషన్ మూలంగా అక్కడ అడ్మిషన్స్ డిమాండ్ కూడా విపరీతంగా పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. దానికి అనుగుణంగా వాళ్ళు ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఆ ఎక్స్పాన్షన్కి కావాల్సిన భూముల్ని 2 కోట్ల రూపాయలు ఎకరం లెక్కన కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. విఐటి వేరే ప్రాంతాల్లో అయితే చెన్నైలో 240 ఎకరాల్లో, వెల్లూరులోనూ ఎక్కడో 350 ఎకరాలు, అంటే పెద్ద పెద్ద క్యాంపస్, భోపాల్లో 200 ఎకరాలు, పెద్ద పెద్ద క్యాంపస్లోనే ఆ స్థాయిలో కూడా ఇక్కడ డెవలప్ చేయాలనే ఆలోచనతో ఆ సంస్థ ఉంది. అదనంగా ఎక్స్పాన్షన్, ఎస్, ఈ అక్కడే అంటే అక్కడ భూమి అవైలబుల్ ఉంటే అక్కడ ఇస్తారు, లేకపోతే వారికి అనువుగా, లేకపోతే ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో జోనల్ ప్లానింగ్ ఉంటుంది కదా అమరావతికి, ఆ జోనల్ ప్లానింగ్ ప్రకారం ఇస్తారు. కన్సార్టియంలో మార్పును ఆమోదించి మెసెస్ మహాలక్ష్మి ఇన్ఫ్రా వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అకేసియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ను 100% యాజమాన్య హక్కు కలిగిన పూర్తి స్థాయి అనుబంధ సంస్థగా మార్చేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంటే గతంలో మహాలక్ష్మి ఇన్ఫ్రా వెంచర్స్కి ఒక ప్రాజెక్ట్స్కి ల్యాండ్ అది ఇవ్వటం జరిగింది. ఇప్పుడు వారు అనుబంధ సంస్థలో 100% యాజమాన్య హక్కుతో కలిగిన పూర్తి స్థాయి అనుబంధ సంస్థగా అకేసియాని ఏర్పాటు చేసుకుంటున్నారు. దాన్ని ఆమోదించడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయాల శాఖ, ఏపీ గ్రామ సచివాలయం వార్డ్ సెక్రటేరియట్స్ చట్టం 2023లోని హోదాలు, నామకరణాల మార్పుకు మరియు వారి ప్రాథమిక విధులను సవరించేందుకు వార్డు విద్య మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ నుండి విద్య అనే విషయాన్ని తొలగించి వార్డు సంక్షేమ మరియు అభివృద్ధి సెక్రటరీకి అప్పగించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, సచివాలయాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి 10 మంది గ్రామ సచివాలయాల్లో, 11 మంది వార్డు సచివాలయాల్లో సిబ్బందితో ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, విద్యా డేటా ప్రాసెసింగ్, వీరు ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన పనుల మీద గ్రామాలు పర్యటిస్తుంటే, లేకపోతే సచివాలయం బయట పనుల మీద ఎక్కువగా తిరగటం మూలంగా ప్రజలు కొంత అసౌకర్యానికి గురవుతాం, వాళ్ళ పనులు కాకపోవడం మూలంగా దాన్ని ఎడ్యుకేషన్ తీసేసి సంక్షేమ వార్డు విద్య డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ విద్య విషయానికి సంబంధించిన నిధులు నిర్వహిస్తున్నప్పుడు వార్డు సచివాలయం నుండి బయటకు వెళ్ళడం వల్ల పౌరులు వార్డు సచివాలయం నుండి సకాలంలో సేవలు పొందడంలో చాలా అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. గ్రామ సచివాలయంలో సంక్షేమ మరియు విద్య అసిస్టెంట్తో సమానంగా వార్డు విద్య అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ నుండి విద్య విషయాన్ని తొలగించి వార్డు సంక్షేమ మరియు అభివృద్ధి సెక్రటరీకి అప్పగించాల్సిన అవసరం ఉంది. అంటే ఇది నామన్ క్లేచర్ చేంజ్ చేయటం, కొద్దిగా విధులు మార్చడం. ప్రస్తుత మండల్ యుఎల్బి జిల్లా పరిధిలో ఆమోదించబడిన సంస్థాగత కేడర్లో 1785 గ్రామ వార్డు సెక్రటరియట్ ఉద్యోగులను తిరిగి కేటాయింపు చేయడం వలన ఖాళీ అవుతున్న సమాన సంఖ్యలోని ఏఎన్ఎంస్, వార్డు ఆరోగ్య సెక్రటరీలు ఖాళీ పదవులను ప్రత్యామ్నాయంగా కొత్తగా 993 పోస్టులను సృష్టించడం ద్వారా GSWS 3 టైర్ నిర్మాణంలో మొత్తం 2778 పోస్టులను డిప్యుటేషన్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఇదేంటంటే గత ప్రభుత్వం ఈ జిఎస్డబ్ల్యూఎస్లు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు 10 మంది 11 మందితో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఈ స్ట్రక్చర్ లోపభూయిష్టంగా ఉండటం మూలంగా ఆశించిన లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు. అంటే ఏదైనా సరే ఇప్పుడు మనకు గతంలో ఎప్పుడు చూసినా కూడా మండలం తర్వాత జిల్లా ఆ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ సచివాలయాలని నియంత్రించడానికి కానివ్వండి, పర్యవేక్షించడానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళకి విధుల్ని ఏ విధంగా చేస్తున్నారు ఎవాల్యుయేట్ చేయడానికి కానీ ఒక స్ట్రక్చర్ లేకుండా పోయింది. సో కాబట్టి ఏదైతే ఆశించిన స్థాయిలో పనులు జరగట్లా. గత ప్రభుత్వం అనాలోచితంగా చేసిన కార్యక్రమం కానివ్వండి, లేకపోతే ఎందుకు జరిగింది తెలియదు, కానీ దీనికి ఇప్పుడు ఈ ప్రభుత్వం 3 టైర్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి జిల్లాలో కూడా జిఎస్డబ్ల్యూఎస్ పెట్టేసి ఈ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా రీలొకేట్ చేయాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. మరి దాని ద్వారా ఏర్పడే 993 పోస్టులను సృష్టించడం, అదేవిధంగా 2778 పోస్టులని డిప్యుటేషన్ మీద కానీ అవుట్సోర్సింగ్ మీద కానీ అపాయింట్ చేసుకుంటానికి చేసిన ప్రతిపాదనని మరి ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. రెవెన్యూ ఎక్సైజ్ శాఖ ఐఎంఎఫ్ఎల్ బీర్, వైన్ అండ్ ఆర్టీడీ మరియు విదేశీ మద్య బ్రాండ్లకు అంచనా విలువలకు టెండర్ కమిటీ ద్వారా ప్రాథమిక ధర నిర్ణయానికి ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మరి ఇంతకుముందు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త టెండర్ని పిలవటం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, గతంలో అత్యధిక ధరల్ని నిర్ణయించి ప్రజల్లో ఆర్థికంగా నష్టం చేస్తమే కాకుండా క్వాలిటీ లేని ఈ లిక్కర్ని సరఫరా చేయటం ద్వారా మరి చాలామంది వేలాది మంది అనారోగ్యం పాలైన విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక మంచి ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చి మరి సరసమైన ధరలకి అదేవిధంగా క్వాలిటీ మద్యాన్ని సరఫరా చేసే ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మరి ఈరోజు సేకరించడానికి మళ్ళీ కొత్త టెండర్ని మరి ఆహ్వానించడం జరిగింది. ఈ టెండర్ని ఫైనలైజ్ చేయడానికి ఒక రిటైర్డ్ జడ్జి అదేవిధంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాల్ని ఆమోదించడం జరిగింది. ఈ ధరలో ఏంటంటే దాదాపు 1375 బ్రాండ్లు, 145 మంది మ్యానుఫ్యాక్చర్స్ ఈసారి టెండర్లో పాల్గొన్నారు. 1375 బ్రాండ్స్, 145 మంది తయారీదారులు. సో దీని మీద చాలా జాగ్రత్తగా ప్రజలకి నష్టం జరగకోకుండా నిర్ణయాలు తీసుకోమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. జాగ్రత్తగా అంటే ఎవరికి ఇప్పుడు దాకా ఎక్కడా వినియోగంలో లేని బ్రాండ్లను తీసుకొచ్చి రాష్ట్రంలో దాని గురించి ఎక్కడ కూడా వాడుకోకుండా, దాని క్వాలిటీ ఏంటి లేకపోతే దాని పరిస్థితి ఏంటి తెలియకోకుండా తీసుకొచ్చి ఈ రాష్ట్రంలోకి తీసుకురావద్దు. ఎక్కడైతే పక్క రాష్ట్రంలో సరే కనీసం ఆ బ్రాండ్స్ వినియోగంలో ఉంటే అటువంటి బ్రాండ్స్ని ఆమోదించమని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంట్లో కూడా ఏంటంటే అత్యంత తక్కువ ధర, ఒకవేళ ఆ బ్రాండ్స్కి మన రాష్ట్రం లేకపోతే పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా ధరలకు 4 రాష్ట్రాలు పరిశీలించి 4 రాష్ట్రాల్లో ఏ విధంగా అమ్ముతున్నారు, ఏ ధరకు అమ్ముతున్నారో దాని యావరేజ్ తీసుకుని అది కానివ్వండి, లేకపోతే వాళ్ళు కోట్ చేసిన రేటుగా బేసిక్ ధర కానివ్వండి, వీటన్నిటిని పరిశీలించి ఏది తక్కువ అయితే అది బీర్ కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, వీటన్నిటికి కూడా ఆ విధమైన రికమెండేషన్స్ చేసిందని చెప్పేసి కమిటీ చేసిందని చెప్పి మనం చేస్తున్నాం. సో ఆ రికమెండేషన్స్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 250లోని క్లాస్ 2 కింద నిర్దేశించబడిన మాన్యువల్ స్కావెంజర్స్ మరియు డ్రై లెట్రిన్లను శుభ్రం చేసేవారి ఉపాధి మరియు నిర్మాణం నిషేధం చట్టం 1993 రద్దు చేసి తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ ముందు ఉంచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ చట్టం వల్ల మాన్యువల్ స్కావెంజర్స్ నియామకాన్ని నిషేధించడం మరియు వారి పునరావాస చట్టం
2013 మానవ మల శుభ్రీకరణ పూర్తిగా నిర్మించబడుతుంది. ఇంతకుముందు మనం ఇటీవల కాలం లేదు కానీ ఒకప్పుడు 4 గోడలు పెట్టేసి లోపల డ్రై లైవ్ ఉండేవి. సో దాన్ని అంతా కూడా ఏంటంటే గ్రామాల్లో కొంతమంది స్కావెంజర్స్, అట్టడుగు స్థాయి వర్గాలు ఆ క్లీనింగ్ చేస్తూ ఉండేవి. సో దాన్ని నిషేధించి వారికి పునరావాసం చేసే కార్యక్రమాన్ని ఈ ద్వారా చేసిన ఇటువంటి పద్ధతుల్లో నిమగ్నమైన వ్యక్తులను విముక్తి చేయటానికి పునరావాస చర్యలను అందిస్తుంది. అపరిశుభ్రమైన శౌచాలయాలను పరిశుభ్రమైన శౌచాలయాలుగా మార్చడం ఈ ప్రతిపాదన యొక్క లక్ష్యం. ఎస్ దానికి అనుగుణంగానే రేపు ఇక్కడ కూడా పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ బెగ్గింగ్ నిషిద్ధ చట్టం 1977లోని సెక్షన్లు 6 మరియు 9 సవరించేందుకు వికలాంగులు మరియు కుష్టు వ్యాధి బాధితులతో సహా వైకల్యం కలిగిన వ్యక్తుల పట్ల వివక్షాపూరిత పదాలు, వాక్యాలను తొలగించేందుకు డ్రాఫ్ట్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కుష్టు వ్యాధి బాధితులతో సహా వైకల్యాలున్న వ్యక్తుల పట్ల వివక్షను కలిగి ఉండే పదాలు, పదబంధాలను తొలగించాలని తీసుకున్న నిర్ణయం సమానత్వ సమాజానికి దోహదపడుతుంది. తద్వారా వారు గౌరవంతో జీవించడాన్ని నిర్ధారిస్తుంది మరియు సమాజంలోని అన్ని రంగాల్లో వారికి న్యాయమైన అవకాశాలను అందిస్తుంది. కాకినాడ జిల్లా గుండేపల్లి మండలంలోని తల్లూరు గ్రామంలో తోట వెంకటాచలం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లోని కిలోమీటర్ 195 వద్ద తోట మెయిన్ కెనాల్లో ప్రస్తుతం ఉన్న పిఎస్సి స్పెషల్ ప్రెషర్ మెయిన్కు ఎంఎస్ ప్రెషర్ మెయిన్తో మార్చే పనికి టెండర్లను ఆహ్వానించి మరియు 5,167 లక్షలు అంటే 51.67 కోట్లకు పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. ఇదేంటంటే ఈ ప్రెషర్ పైప్ లైన్ ఏదైతే ఉందో నల్లరేగడి నేలలో లే చేస్తాం మూలంగా విస్తరించడం మూలంగా ఆ పంటల మూలంగా వచ్చే వ్యాకోచ సంకోచాలతో ఈ పైప్స్ మీద ప్రెషర్ పడి చాలా ఎక్కువ సమయాల్లో లీకేజెస్ రావటం మూలంగా దాన్ని మార్చడం కోసం ఏదైతే ఆ పైప్ లైన్స్ మార్చడం కోసం ఏదైతే స్పెషలిస్ట్ని శ్రీ కె శ్రీధరన్ ప్రొఫెసర్ రిటైర్డ్ ఐఏఎస్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వారిని ఎంక్వైరీ చేయటం జరిగింది. ఏం జరిగింది, ఎందుకు, ఏం చేయాలని చెప్పేసి వారిచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ పనులు చేపట్టడానికి చీఫ్ ఇంజనీర్ సిడిఓ విజయవాడ డిజైన్ను పరిశీలించి ప్రస్తుతం పిఎస్సి ప్రెషర్ మెయిన్ను ఎంఎస్ ప్రెషర్గా మైల్ స్టీల్ పైప్ లైన్గా మార్చడానికి ఈ ప్రతిపాదన. చింతూరులోని 50 బెడెడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్గా ఏఎస్ఆర్ జిల్లాలో అప్గ్రేడ్ చేయడానికి అంచనా మొత్తం 33.94 కోట్లు, నాన్ రికరింగ్ ఎక్స్పెండిచర్ 30.5 కోట్లు మరియు రికరింగ్ ఎక్స్పెండిచర్ 3.44 కోట్లు మరియు అదనంగా 56 పోస్టుల కల్పనతో అప్గ్రేడేషన్ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని ఏరియా హాస్పిటల్గా అప్గ్రేడేషన్ చేయడం వల్ల చుట్టుపక్కల మండలాలకు చెందిన సుమారు 1.5 లక్షల మందికి వైద్య సౌకర్యాలు అందుతాయని చెప్పేసి ఈ ప్రభుత్వం భావిస్తోందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్ శ్రీ సాకేత్ సాయి మైనేనికి స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్ గ్రూప్ 1గా ఉద్యోగం ఇవ్వడానికి ఏపీ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ చట్టం 1994లోని సెక్షన్ 4ను సవరించేందుకు ఏపీ శాసనసభ బిల్లు ప్రవేశపెట్టే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. శ్రీ సాకేత్ సాయి మైనేని 2014, 2016, 2019లో డబుల్స్లో, మిక్స్డ్ డబుల్స్లో, అదేవిధంగా మెన్ డబుల్స్లో మరి బ్రాంజ్గా సిల్వర్ మెడల్, గోల్డ్ మెడల్ ఇవన్నీ కూడా సాధించడమే కాకుండా దాదాపు ఆయన మొత్తం
15 అంతర్జాతీయ ఛాలెంజర్స్ టైటిల్స్, 28 అంతర్జాతీయ ఫ్యూచర్ టైటిల్స్ని సాధించిన క్రీడాకారుడు. వీరి అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా 2017లో ప్రతిష్టాత్మక అర్జున్ అవార్డు కూడా ఈయన తీసుకోవడం జరిగింది. భారతదేశానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్రీడా రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా వీరిని రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్గా నియమించాలనే ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. ఆర్థిక శాఖ పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో విలేజ్లో దివంగత చంద్రయ్య కుమారుడు సిటి వీరాంజనేయులకు GASCA శాఖ జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ 8/11/1996 GOMS నెంబర్ 469 అనుబంధ సూత్రాల ప్రకారం జూనియర్ అసిస్టెంట్గా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి ఏపీ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ చట్టం 1994లోని సెక్షన్ 4ను సవరించేందుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వీరి తండ్రి 13/1/2022న ఆనాటి రాజకీయ కారణాలతో బహిరంగ ప్రదేశంలో అత్యంత బ్రూటల్గా కిరాతకంగా హింసాత్మక దాడిలో మరణించడం జరిగింది. పల్నాడు జిల్లా కలెక్టర్ నివేదిక ప్రకారం మరణించిన తోట చంద్రయ్య తండ్రి చెన్నయ్యకి కుటుంబంలో భార్య, ఒక కుమారుడు మరియు కుమార్తె ఉన్నారు. వీరు BCB పెరిక కమ్యూనిటీకి పెరిక సామాజిక వర్గానికి చెందిన కుటుంబం. వారికి ఆదాయం కూడా పేదరికంలో ఉండటం మూలంగా వారిని ఆదుకునే దాంట్లో భాగంగా వారికి ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది. రెవెన్యూ శాఖ మైలవరం మండలంలోని వడ్డిరాల మరియు దోడియం గ్రామాల్లోని మొత్తం 1200.05 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మెసెస్ అదానీ సోలార్ ఎనర్జీ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్లో 250 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకై 33 సంవత్సరాల అద్దె ప్రాతిపదికన భూ కేటాయింపుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ముందస్తుగా స్వాధీనం చేసుకున్న భూములకు లీజ్ మొత్తం దోడి విలేజ్లోని భూములకు సంబంధించి 3 లక్షల మార్కెట్ విలువలో 10% మరియు వద్దిరాల గ్రామానికి సంబంధించి 6.25 లక్షలు 33 సంవత్సరాల కాలానికి మునుపటి 5 సంవత్సరాల బ్లాక్ యొక్క లీజు అద్దెపై 10% పెంచడం ద్వారా మరియు BSO 24 కింద సాధారణ షరతులకు లోబడి 5 సంవత్సరాల ప్రతి బ్లాక్లో 10% పెంచబడతా ఉంది. మరియు GOMS నెంబర్ 571 రెవెన్యూ డేటెడ్ 14/9/2012 ప్రకారం మరియు వద్దిరాల గ్రామం యొక్క GP తీర్మానం మరియు ఇతర సాధారణ షరతుల సమర్పణకు లోబడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయేతర ప్రయోజనాలకు భూమి మార్పు చట్టం 2006ను రద్దు చేసే డ్రాఫ్ట్ బిల్లు ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నాలా కన్వర్షన్ మనందరం కూడా తెలుసు, ఇల్లు కట్టుకోవాలన్నా కూడా పెద్ద సమస్యగా మారుతూ ఉంది. లేదు ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేసిన నాలా కన్వర్షన్కే చాలా కాలం పడుతూ ఇండస్ట్రియలిస్టులు, పెట్టుబడిదారులు కానివ్వండి, వీళ్ళంతా కూడా మేము అందరం కూడా ఈ నాలా చట్టం మూలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే నెంబర్ 1 స్థానంలోకి వెళ్తున్న ఈ మన రాష్ట్రానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఈ నాలా చట్టాన్ని రద్దు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. దీని ద్వారా ఏంటంటే ఎప్పుడైతే యూసేజ్ కన్వర్షన్ చేసుకోవాలనుకుంటారో చాలా త్వరగా సులభతరంగా ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ చేసిన ఏపీ వ్యవసాయేతర ప్రయోజనాలకు భూమి మార్పు చట్టం 2006 రద్దు నేపథ్యంలో ఏపీపీఆర్ చట్టం 1994లోని సబ్ సెక్షన్ 3లోని సెక్షన్ 60 కింద క్లాజ్ 6 చేర్చి ఆర్డినెన్స్ తయారు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఇదంతా కూడా ఏంటంటే నాలా మారుస్తున్నాం కాబట్టి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి ఏదైతే ప్రతిపాదనలు చేశారో అవన్నీ కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది. భారత ఉన్నత న్యాయస్థానం క్రిమినల్ రిట్ పిటిషన్ నెంబర్ 511 ఆఫ్ 2024లో ఇచ్చిన ఉత్తర్వుల నిబంధనలతో పాటు
సిబ్బందితో పాటు శ్రీకాకుళంలో స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసి శ్రీ డి కేశవరావు అలియాస్ దున్న కేశవరావుకు వ్యతిరేకంగా నమోదై విచారణ జరుగుతున్న 16 కేసుల విచారణకు 7th అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్ట్ స్పెషల్ కోర్టుగా నియమించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఇది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సముద్రం మరియు అనుబంధ కార్యకలాపాలకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి, దాని దృఢత్వాన్ని పెంచడానికి, పెట్టుబడిదారుల స్నేహపూర్వకతను మెరుగుపరచడానికి మరియు ఇటీవల నోటిఫై చేయబడిన ఏపీ పారిశ్రామిక అభివృద్ధి విధానం మరియు తదితర రంగాల అభివృద్ధి విధానాలకు అనుగుణంగా ఉండేలా ఆంధ్రప్రదేశ్ సముద్ర విధానాన్ని 2024-29 సవరించడానికి మౌలిక వసతులు మరియు పెట్టుబడుల శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా కుప్పం వద్ద, నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏదైతే సర్వే చేసిందో ప్రభుత్వం, టెక్నికల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చిన ఆధారంగా ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం కూడా డెవలపర్ని పీపీపీ మోడ్లో డెవలపర్ని కూడా మరి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం కూడా ప్రతిపాదనలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ల్యాండ్ ఎక్విజిషన్ మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దానికోసం హడ్కో రుణాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కూడా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికోసం చేసిన ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. నెల్లూరు దగదర్తి, చిత్తూరు జిల్లా కుప్పం. ఇప్పటికైతే రెండు వచ్చినాయి. టెక్నికల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ 2 వచ్చినాయి. నారావారిపల్లిలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 50 పడకల సిహెచ్సిగా అప్గ్రేడ్ చేయడానికి మరియు ఎటువంటి ఆర్థిక చిక్కులు లేకుండా ఇప్పటికీ మంజూరు చేయబడిన పోస్టుల స్థానంలో 18 అదనపు పోస్టుల కల్పనకై వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలం బైరుగానిపల్లి గ్రామంలో ఉన్న సర్వే నెంబర్ 19/1Aలోని 7.74 ఎకరాల ప్రభుత్వ భూమిలో సివిల్ సెక్టర్లో కేంద్రీయ విద్యాలయ పాఠశాలను ఉచితంగా ఏర్పాటు చేసేందుకు కేంద్రీయ విద్యాలయ సంఘస్థాన్ న్యూఢిల్లీ వారికి ఉచితంగా ఆ భూమిని అప్పగించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం నడింపాలెం గ్రామంలో 12.96 ఎకరాలను ఉన్న ప్రభుత్వ భూమిలో 5,18,40,000 కేంద్ర నిధులతో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి స్థాపన కోసం ఆ భూమిని కమిషనర్ ఆయుష్ శాఖకి ఉచితంగా బదిలీ చేయడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వ ఎన్నికల వాగ్దానంలో మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62 సంవత్సరాల వయస్సు నిండిన అంగన్వాడీ వర్కర్లు మరియు అంగన్వాడీ హెల్పర్లకు సర్వీస్ ముగింపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రయోజనాలకు బదులుగా అంగన్వాడీ వర్కర్లకు ₹1,00,000, అంగన్వాడీ హెల్పర్లకు 40,000 గ్రాట్యుటీగా చెల్లించడానికి ప్రభుత్వం అత్యవసరంగా జారీ చేసిన ఉత్తర్వులు GOMS నెంబర్ 8 తేదీ 7/3/2025ని రాటిఫై చేయడానికి మహిళాభివృద్ధి శాఖ, శిశు సంక్షేమ శాఖ మరియు సీనియర్ సిటిజన్ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గ్రాట్యుటీ హెల్పర్లకు 40,000, అంగన్వాడీ వర్కర్లకు ₹1,00,000. ఓకే సార్, ఇంకేమన్నా వచ్చారాలి అయిపోయినాయి. ఇప్పుడైతే ఏమి క్యాబినెట్లో ఏమి వ్యతిరేకించలేదు.
క్యాబినెట్ చర్చిస్తాను కాదు, నేను పేపర్లో చదివింది, ఆయన నాకు చెప్పింది కాదు. నేను ముఖ్యమంత్రి గారితో చర్చిస్తానని చెప్పారు కానీ క్యాబినెట్లో చర్చిస్తామని అన్నట్లు నేను ఎక్కడ చదవాలి పేపర్లో. క్యాబినెట్లో అనలా, క్యాబినెట్లో చర్చించాలంటే అది అజెండాలో రావాలి. బహుశా నిన్నే కదా జరిగింది, అజెండా ఎప్పుడో ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి బహుశా రాలేదేమో. ఒకవేళ అని ఉంటే కనుక మరి నెక్స్ట్ క్యాబినెట్ ఏమైనా పెడతారని తెలియదు నాకైతే దాని మీద సమాచారం లేదు. ఈరోజైతే చర్చకి రాలేదు. ముఖ్యమంత్రి గారితో చర్చిస్తారని పేపర్లో చదివాను నేను, ఏదో పేపర్లో. ఓకే, పర్యాటక రంగంలో ల్యాండ్ అలాట్మెంట్ సంబంధించి ఎవరైతే దాంతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ బేసిక్ కార్మికులు మాకిస్తే మేము చేసుకుంటాము, ఇప్పుడు అదే అనేది ఒక ప్రపోజల్ కాదు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఒక 5 స్టార్ హోటల్ నిర్మించగలరా, లేకపోతే రెస్టారెంట్లు ఆ స్థాయి రెస్టారెంట్లని ఏర్పాటు చేసుకోవటం సాధ్యమైద్దా? ఫైనాన్షియల్ అన్నీ ఓకే, వారు కూడా అందరు కలిసి ఫైనాన్షియల్ ఏదైతే ప్రీ రిక్విజిట్, ఏదైతే క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో అది వారు సాధించినట్లయితే వారు కూడా అర్హులే, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇట్స్ ఓపెన్ బిడ్డింగ్, ట్రాన్స్పరెంట్గా ఉండాలనే ఈ అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చామని చెప్పేసి మనం చేస్తాను. ఒకవేళ మీరు చెప్పినట్లు వాళ్ళందరూ కలిసి ఏదైనా గ్రూప్తో జాయింట్ వెంచరో లేకపోతే అసోసియేట్ కానీ తీసుకొస్తే ఆ ప్రతిపాదన కూడా పరిశీలిస్తాం, దాంట్లో తప్పేది. అవుట్ సోర్సింగ్కి ఏదైతే నిబంధనలు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్కి ఒకటే నిబంధనలు ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం. అవుట్ సోర్సింగ్ కింద అపాయింట్మెంట్ అయ్యి ఉంటే ఏ నిబంధనల ప్రకారం అయితే అపాయింట్మెంట్ అయ్యారో అదే నిబంధనల ప్రకారం వాడతారు. ఎవరండి? అను అసెంబ్లీలో క్యాబినెట్లో అయితే ఏమీ చర్చకి రాలేదు కానీ బయట మేము నిన్న బయట కలిసినప్పుడు మాత్రం ఎమ్మెల్యేలు అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలన్నట్టు వ్యక్తపరిచారు. అంతే. ఈరోజు క్యాబినెట్లో దాని మీద ఏం చర్చ రాలేదు. ఐఎన్పిఆర్ ఏమో 4 రోజుల్లో, హౌసింగ్ ఏమో 15 రోజులు వచ్చింది. 15 రోజులు ఎట్లా వచ్చిందో నాకు అర్థం కాలేదు. అసెంబ్లీలో ఎక్కడ అది రాలా. ఒక రోజులో ఎవరో చేసినట్టున్నారు, మిస్ అయింది అది క్వాంటమ్ది ఏదండి నోట ఏదో చాలా మంది పేర్లు ఏదో గుర్తులేదు. సారీ, ఒకటి మిస్ అయ్యాను నేను, ఒక పేజీ. సారీ, అమరావతిలోని ఏపీసీఆర్డీఏ కార్యాలయ భవనంలో నిర్మాణ సంబంధిత పనులు, ఇంటర్నల్ ఫినిషింగ్ వర్క్స్, ఎంఈపీఎఫ్ పనులు, ఐసీటీ పనులు మరియు బాహ్య అభివృద్ధి పనులకు నిర్వహించడానికి 160 కోట్ల పరిపాలన అనుమతి ఆమోదానికి మరియు 16/10/2024 ఏపీసీఆర్డీ అథారిటీ తీర్మానం ఆధారంగా టెండర్లను ఆహ్వానించి ఖరారు చేయడంలో కమిషన్ ఏపీసీఆర్డీఏ చర్యను రాటిఫై చేయడానికి పురపాలక శాఖ చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది. అంటే ముందు ఏమో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 160 crores శాంక్షన్ చేస్తూ, అదేవిధంగా ఆల్రెడీ పని అవసరాన్ని బట్టి ఎమర్జెన్సీని బట్టి ఆల్రెడీ టెండర్ పిలిచి పని చేస్తూ ఉన్నారు, దాన్ని కూడా రాటిఫై చేయడం జరిగింది. ఐటీఎన్సి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆధారంగా అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్లో ఐబిఎం క్వాంటమ్ కంప్యూటర్ ఇన్స్టాలేషన్కు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయటం మూలంగా రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 క్వాంటమ్ హబ్గా, ఫిజికల్ క్వాంటమ్ కంప్యూటర్ కలిగిన రాష్ట్రంగా పేరు పొందిద్దని చెప్పేసి మనం చేస్తాను. ఈ కంప్యూటర్ను సాధించడం మూలంగా అనుబంధ సెక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేకపోతే మన ఔషధ ఆవిష్కరణ కానివ్వండి, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో విప్లవాత్మక సామర్థ్యాలని అందిస్తుంది ఈ హబ్. అదేవిధంగా విశ్వవిద్యాలయాలు మరియు పరిశోధనా సంస్థలు గ్లోబల్ భాగస్వాములతో కలిసి అత్యాధునిక పరిశోధనలు చేయగలుగుతారు. అలాగే కొత్త స్టార్టప్లు, పరిశ్రమలు మరియు ప్రతిభావంతులైన యువతకు అవకాశాలు లభిస్తాయి. ఇది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో క్వాంటమ్ పాలసీ ఒకటి తీసుకొచ్చింది.
1,00,000 కోట్ల వరకు కూడా ఒక నిధి ఏర్పాటు చేశారని చెప్పేసి నాకున్న సమాచారం. ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ఇటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించలేదు. క్వాంటమ్ హబ్ ఏర్పాటు చేయడం కానీ లేదా క్వాంటమ్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేస్తాం కానీ. ముందు మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాంకేతికత మీద ఆయనకున్న ఆపేక్ష కానివ్వండి, ఈ రాష్ట్రాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయాలి, ఆ అభివృద్ధి ద్వారా 20 లక్షల మంది యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఏదైతే పనిచేస్తున్నారో మరి ఆ లక్ష్యంలో భాగంగా ఈ క్వాంటమ్ కంప్యూటర్ స్థాపన మూలంగా ఉపయోగం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆధారంగా అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్లో IBM క్వాంటమ్ కంప్యూటర్ ఇన్స్టలేషన్కు IT, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చాలా చెప్పండి. ఏది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారంటే మా అందరితో చర్చించి, అంటే ప్రతి ఒక్కరితో చర్చిస్తారని నేను చెప్పను కానీ అందరి అభిప్రాయం తెలుసుకునే నిర్ణయం తీసుకుంటారు. మా ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని యునానిమస్గా మేమందరం కూడా యాక్సెప్ట్ చేస్తాం.